అది రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట మాది మున్సిపల్ విలేజ్. మాది వచ్చేసి ఇక్కడ చంద్రంపేట విలేజ్ వచ్చేసి నరేష్ ఒక డెమో అని ఒక సీడు మన ఇది ఫస్ట్ బల్గం అన్న డెమో ఒక ప్యాకెట్ ఇచ్చినాడు. ఇస్తే ఒక 20 గంటల్లో మేము చేసినాము. 20 గంటల్లో మేము చేస్తే మంచిగానే ఊస తిరుగుడు కానీ ఏ ప్రాబ్లం అయితే రాలేదు. మేము పెట్టినప్పటి నుంచి మంచిగా ఉంది. వరి కూడా ఎలుకలు బాగానే వచ్చినాయి, అంత మంచిగా వచ్చింది. మంచిగా తిరిగింది. గొల్క కూడా పెద్దగానే ఇచ్చింది, మంచిగానే ఉన్నది. కాకపోతే 20 గుంటలల్లో ఇప్పుడు ఒక 3 డబ్బాల హార్వెస్టర్ డబ్బాలు 3 డబ్బాలన్నర అయినాయి. 20 గుంటలు పెట్టిన ఒకటే బ్యాగ్ ఇస్తే 10 కిలో బ్యాగ్ ఇస్తే 3 డబ్బాలన్నర హార్వెస్టర్ డబ్బాలు అయినాయి. దాదాపు ఇప్పుడు కాంట పెడితే ఒక 18 గంటల నుంచి 19 గంటల దాకా కావచ్చు. ఇప్పటికైతే ఒక 10 డేస్ లేట్గా అయింది. దానికి వేరే దాంతో పోల్చుకుంటే ఇది ఒక 10 డేస్ లేట్ అయింది. ఖరీఫ్ కూడా అనుకూలమైన సీడే. ఖరీఫ్ అయితే ఇంకా మంచిగా పెట్టుకుంటే కూడా బాగా వచ్చే ఆలోచన అనిపిస్తుంది. ఖరీఫ్ కూడా పెడదాం అనుకుంటున్నా. ఖరీఫ్ కూడా దాదాపు ఒక 2 ఎకరాలు పెడదామని చూస్తున్నా. ఇక రబీకి కూడా అనుకూలంగానే ఉంది, కానీ ఒక 10 డేస్ లేట్ అయింది. గొలుగు కూడా మంచిగా నేర్చింది. నా దృష్టి మటుకైతే రైతులందరూ ఈ సీడ్ ఎన్నుకొని వేయచ్చు. ఇది ఒక బల్గం వాళ్ళు ఏదో నెంబర్ పెట్టినా మనకు ఏం తెలియదు, కానీ మాకైతే ఒక డెమో ఇచ్చినారు. డెమో ఇస్తే నేను 20 గుంటలు అయితే ఒక సాగు చేసిన, మంచిగా అనిపించింది. రైతులు కూడా దీన్ని వేసుకోవచ్చు అని నేను కూడా చెప్తున్నాను. అది మీకు ఎట్లా అనిపించింది? బాగా అగ్గి తెగుళ్ళు వచ్చినాయి, అదొకటి మన ఊసపోడు కూడా ఉన్నది. మీకు ఈ పంట వేయడం వల్ల ఎట్లా అనిపించింది? మనకు అగ్గి తెగులు తట్టుకుందా, మెడవెరుపు తట్టుకుందా? అగ్గి తెగులు అయితే ఏం రాలేదు. అగ్గి తెగులు రాలేదు. ఈ సీడ్కి అయితే మెడవెరుపు రాలేదు. ఇంత వేరే ఇప్పుడు వేరే సీడ్ వేసినాము, వేరే గ్రీన్ 143 అని వేరే అదర్ వేసినాక వీటికి మెడవెరుపు కానీ వీటికైతే మెడవెరుపు అయితే ఏం రాలేదు. అగ్గి తెగులు కూడా రాలేదు. ఎందుకంటే అస్తే అని చెప్పాలి, కానీ అగ్గి తెగులు కూడా రాలేదు. ఊస కూడా పోలేదు. ఊస కూడా మనం 2 సార్లు ఫస్ట్ టైం కాబట్టి నేను రైతులకు ఇవ్వచ్చు. నువ్వు కూడా రైతులకు అయితే ఇది ఒక అగ్గి తెగులు నుంచి తట్టుకున్నది, మెడవెరుపు కూడా దీనికి రాలేదు. కాబట్టి నువ్వు కూడా రైతులకు కూడా ఇవ్వచ్చు అని నా ఉద్దేశంగా నేను కూడా రైతులకు చెప్పాను. రైతులకు నా దేశం మటుకు వానాకాలం అయితే ఖచ్చితంగా నువ్వు ఈ సీడ్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఒక 10 డేస్ లేట్ ఉన్నది, మంచిగా క్రాప్ వస్తుంది. వేసంగి ఒక 10 రోజులు లేట్ అవుతాయి కాబట్టి ఒక తడిలా కొంచెం రైతు అనేటోళ్ళు బాగా లేట్ అయ్యేసరికి వాటర్ లేని వాళ్ళు తీసుకోరు. కానీ ఖరీఫ్లో మాత్రం ఖచ్చితంగా నువ్వు రైతులను ఇవ్వగలవు అని చెప్తున్నాను. అట్లా విషయం నా తెలిసిన వాటికైతే ఇదైతే అన్ని రోగాలు తట్టుకుంది. ఏం కూడా అగ్గి తెగులు రాలేదు, మన మెడవెరుపు కూడా రాలేదు, ఊస కూడా పోలేదు. ఒకసారి స్ప్రే చేసిన వేరే సీడ్లకు అయితే 3 సార్లు స్ప్రే చేసిన, దీనికి 1 స్ప్రే చేసిన. మీరు కూడా రైతులకు కూడా చెప్పచ్చు. నా పేరు కావాలంటే నా పేరు కూడా చెప్పచ్చు. నరేష్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే.